Deconstructing English Slang Trends 2025 English plus Telugu. To understand modern English slang words and trends of 2025, their real meanings, and how to use them naturally in daily English conversations. 2025లో వాడుకలో ఉన్న కొత్త ఇంగ్లీష్ స్లాంగ్ పదాలు, వాటి అసలు అర్థం, మరియు వాడుక ఎలా ఉందో ఈ పాఠంలో తెలుసుకుందాం. 1. వాట్ ఇస్ స్లాంగ్? స్లాంగ్ అంటే ఏమిటి? Slang is informal language words or phrases used mainly in casual conversation, especially among young people or online. Slang అంటే అధికారిక భాష సాధారణంగా యువత, సోషల్ మీడియా, లేదా ఫ్రెండ్స్ మధ్య వాడే మాటలు. Example: That's lit means that's amazing or super or awesome. ఇది అద్భుతం అని అర్థం. 2. Why slang changes every year? Slang ఎందుకు మారుతుంది? English. Slang reflects culture, technology, and trends. New social media apps create new words. Young people shorten or remix old phrases. Slang మాటలు సంస్కృతి, టెక్నాలజీ, మరియు ట్రెండ్స్ ఆధారంగా మారుతుంటాయి. కొత్త యాప్స్, కొత్త ఫ్యాషన్లా కొత్త పదాలు వస్తుంటాయి. 50 వర్డ్స్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. 1. రిజ్ మీన్స్ అట్రాక్షన్ ఆర్ చార్మ్. 2. ఆకర్షణ శక్తి లేదా స్టైల్. ఎగ్జాంపుల్: హీస్ గాట్ రిజ్ మీన్స్ అతను ఇంప్రెస్ చేసే స్టైల్ కలవాడు. 2. డెలూలు ఫ్రమ్ డెలూజనల్ మీన్స్ సమ్వన్ ఇమాజినింగ్ టూ మచ్. అతి ఊహల్లో ఉండే వ్యక్తి. 3. ఎన్పిసి నాన్ ప్లేయర్ క్యారెక్టర్. A person who acts robotically or without emotion. యాంత్రికంగా ప్రవర్తించే వ్యక్తి. 4. బేస్డ్ రియల్, ఆనెస్ట్, కాన్ఫిడెంట్ ఇన్ యోర్ ఒపీనియన్. నిజమైన మరియు నమ్మకంగా ఉండే వ్యక్తి. 5. గ్లో అప్ బికమింగ్ మోర్ అట్రాక్టివ్ ఆర్ కాన్ఫిడెంట్ దెన్ బిఫోర్. మునుపటి కంటే మెరుగ్గా మారడం. 6. నో క్యాప్ ట్రూలీ, ఆనెస్ట్లీ. నిజంగానే, అబద్ధం కాదు. 7. గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఎప్పటికీ అగ్రగణ్యుడు. 8. బెట్ మీన్స్ ఓకే ఆర్ ఎస్, షో. సరే, అవును అని కసువల్గా చెప్పే మాట. 9. స్లే డూ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, లుక్ స్టన్నింగ్. అద్భుతంగా చేయడం లేదా అద్భుతంగా కనిపించడం. 5. వెరీ గుడ్, ఆసమ్. చాలా బాగుంది, సూపర్. 11. వైబ్ ఫీలింగ్, అట్మాస్ఫియర్. వాతావరణం లేదా భావన. 12. లోకి సీక్రెట్లీ ఆర్ క్వయట్లీ. అంతగా బయటపెట్టకుండా, నిశ్శబ్దంగా. 13. హైకి ఆపోజిట్ ఆఫ్ లోకి. ఓపెన్లీ. స్పష్టంగా, బహిరంగంగా. 14. ఫ్లెక్స్ షో ఆఫ్ ఆర్ బ్రాగ్. పొగరుగా చూపించడం. 15. బ్రూ అ బ్రో ఫ్రెండ్లీ వే టు కాల్ ఏ ఫ్రెండ్. మిత్రమా, బంగారం లాంటి మాట. 16. క్యాప్ ఏ లాయే. అబద్ధం. దట్స్ క్యాప్. అది అబద్ధం. 17. డ్రిప్ గ్రేట్ ఫ్యాషన్ సెన్స్. స్టైలిష్ దుస్తులు లేదా ఫ్యాషన్. 18. స్టాండ్ టు స్ట్రాంగ్లీ సపోర్ట్ ఆర్ అడ్మైర్. అభిమానిగా ఉండటం. 19. సస్పిషియస్ ఆర్ స్ట్రేంజ్. అనుమానాస్పదం. 20. మూడ్ రిలేటబుల్ ఫీలింగ్. మనసు పరిస్థితిని సూచించే మాట. 21. బసన్, వెరీ టేస్టీ ఆర్ గ్రేట్. చాలా రుచిగా లేదా సూపర్గా ఉంది. 22. అఫ్ మీన్స్, యాజ్ ఎఫ్, యూస్డ్ టు ఎంఫసైజ్. చాలా ఎక్కువగా అని భావం. యూస్ కేర్ఫుల్లీ. 23. ఈట్ టు త్రో ఆర్ ఎక్స్ప్రెస్ ఎక్సైట్మెంట్. ఉత్సాహంగా విసరడం లేదా ఆనందంగా కేక వేయడం. 24. లిట్ ఎక్సైటింగ్, అమేజింగ్. అద్భుతం, సూపర్ అని అర్థం. 25. WLW మీన్ విన్, L మీన్స్ లాస్. W అంటే విజయం, L అంటే ఓటమి. 26. సేవేజ్ బోల్డ్, నాట్ కేరింగ్ వాట్ అదర్స్ థింక్. ధైర్యంగా, ఇతరులను పట్టించుకోని వ్యక్తి. 27. బ్యాంగర్, ఏ గ్రేట్ సాంగ్ ఆర్ ఈవెంట్. సూపర్ పాట లేదా అద్భుతమైన ఈవెంట్. 28. మెయిన్ క్యారెక్టర్, ఏ పర్సన్ హూ యాక్ట్స్ కాన్ఫిడెంట్లీ లైక్ దేర్ ఇన్ అ మూవీ. అందరి దృష్టిలో ఉండే వ్యక్తి. 29. సింప్, సమ్వన్ హూ డస్ టూ మచ్ ఫర్ సమ్వన్ దే లైక్. ఇష్టమైన వ్యక్తి కోసం అతి చేయడం.
30 స్నాచ్డ్ లుకింగ్ వెరీ ఫ్యాషనేబుల్ ఆర్ పర్ఫెక్ట్. చక్కగా, ఫ్యాషన్గా కనిపించడం. 31 క్రింజ్ ఎంబారెసింగ్ ఆర్ ఆక్వర్డ్. ఇబ్బందికరంగా లేదా వెర్రివాణ్ణి అనిపించడం. 32 రేషియో గెటింగ్ మోర్ లైక్స్ రిప్లైస్ దెన్ అనదర్ కామెంట్. సోషల్ మీడియాలో ఎక్కువ రియాక్షన్లు రావడం. 33 స్పిల్ ద టీ షేర్ గాసిప్ ఆన్ న్యూస్. గాసిప్ చెప్పు, సమాచారం చెబు. 34 టీ గాసిప్ ఆర్ ట్రూత్. గాసిప్ లేదా నిజమైన విషయానికి. 35 హిట్స్ డిఫరెంట్ ఫీల్స్ స్పెషల్ ఆర్ బెటర్ దెన్ యూజువల్. ప్రత్యేకంగా అనిపించడం. 36 స్నాక్ అట్రాక్టివ్ పర్సన్. ఆకర్షణీయమైన వ్యక్తి. 37 డెడ్ యూస్డ్ హ్యూమరస్లీ వన్ సంథింగ్ ఇస్ టూ ఫనీ. నవ్వి చచ్చిపోయాను అని చెప్పడం. 38 బూమర్ అవుట్డేటెడ్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్ పర్సన్. పాత అభిప్రాయాలు కలిగిన వ్యక్తి. 39 ఓకే బూమర్ ఫనీ రిప్లై టు సమ్వన్ ఓల్డ్ మైండెడ్. పాత వాళ్లకు సరదాగా ఇచ్చే జవాబు. 40 క్యారెన్ కంప్లైనింగ్ ఎ రూడ్ వుమన్ స్టెరియోటైప్. ఎప్పుడూ ఫిర్యాదు చేసే మహిళ. 41 బాబ్ ఏ గ్రేట్ సాంగ్. బాగా నచ్చిన పాట. 42 షిప్ టు సపోర్ట్ అ కపుల్ ఎ రిలేషన్షిప్. ఇద్దరిని జంటగా చూడడం. 43 థర్స్టీ డెస్పరేట్ ఫర్ అటెన్షన్ ఆర్ లవ్. అధిక శ్రద్ధ కోరుకునే వ్యక్తి. 44 ఎక్స్ట్రా ఓవర్ డ్రమాటిక్ ఆర్ డూయింగ్ టూ మచ్. అతి ప్రదర్శన చేసే వ్యక్తి. 45 గోస్టింగ్ సడన్లీ స్టాప్ రిప్లయింగ్. అకస్మాత్తుగా మెసేజ్కి స్పందించడం మానేయడం. 46 ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఏదో మిస్ అవుతున్నానేమో అనే భయం. 47 ICYMI ఇన్ కేస్ యు మిస్డ్ ఇట్. మీరు మిస్ అయితే అని అర్థం. 48 టెరాలీటర్లు. డాక్టర్ టూ లాంగ్. డిడెంట్ రీడ్. చాలా పొడవుగా ఉంది, చదవలేదు. 49 షాక్డ్ సర్ప్రైజ్. ఆశ్చర్యపోవడం. 50 వైరల్ సంథింగ్ బికమింగ్ ఫేమస్ ఫాస్ట్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్లో త్వరగా ప్రాచుర్యం పొందినది. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. దట్ పార్టీ వాజ్ లిట్. ఆ పార్టీ సూపర్గా ఉంది. యువర్ న్యూ డ్రెస్ వాజ్ ఫైర్. నీ కొత్త స్టైల్ అద్భుతంగా ఉంది. నో క్యాప్. దట్స్ ద బెస్ట్ మూవీ ఐవ్ సీన్. నిజంగానే, అది నేను చూసిన ఉత్తమ చిత్రం. షీ రియలీ స్లేడ్ దట్ పర్ఫార్మెన్స్. ఆమె ఆ ప్రదర్శనను అద్భుతంగా చేసింది. హీస్ గాట్ సో మచ్ రిజ్, ఎవ్రీవన్ లైక్స్ హిమ్. అతనికి చాలా ఆకర్షణ శక్తి ఉంది, అందరూ అతనిని ఇష్టపడతారు. షీస్ అ టోటల్ సింప్ ఫర్ దట్ సెలబ్రిటీ. ఆమె ఆ సెలబ్రిటీ కోసం అతిగా పని చేస్తుంది. డోంట్ బీ సచ్ అ క్యారెన్ అబౌట్ ద స్మాల్ థింగ్స్. చిన్న విషయాలపై అలా ఫిర్యాదు చేయకు. దట్స్ సో క్రింజ్, ఐ కాంట్ వాచ్. అది చాలా ఇబ్బందికరంగా ఉంది, నేను చూడలేను. ఐమ్ షుక్ బై దట్ న్యూస్. ఆ వార్తకు నేను ఆశ్చర్యపోయాను. దట్ వీడియో వెంట్ వైరల్ ఇన్ జస్ట్ వన్ డే. ఆ వీడియో కేవలం ఒక రోజులోనే వైరల్ అయింది. ఐవ్ గాట్ సీరియస్ ఫోమో అబౌట్ మిస్సింగ్ ద కాన్సర్ట్. కన్సర్ట్ మిస్ అవుతున్నానేమో అని నాకు తీవ్రమైన భయం. దట్స్ క్యాప్, యు డిడెంట్ రియలీ మీట్ హిమ్. అది అబద్ధం, నువ్వు నిజంగా అతనిని కలవలేదు. టిఎల్. డాక్టర్, ద మీటింగ్ ఇస్ క్యాన్సల్డ్. చాలా పొడవుగా ఉంది, చదవలేదు, సమావేశం రద్దు చేయబడింది. ICYMI, ద న్యూ సీజన్ స్టార్ట్స్ టుమారో. మీరు మిస్ అయితే, కొత్త సీజన్ రేపు ప్రారంభమవుతుంది. హీస్ బిన్ గోస్టింగ్ మీ ఫర్ ఏ వీక్. అతను నాకు ఒక వారంగా స్పందించడం మానేశాడు. స్పిల్ ద టీ. వాట్ హ్యాపెండ్ ఎట్ ద పార్టీ? గాసిప్ చెప్పు. పార్టీలో ఏమి జరిగింది? హర్ గ్లో అప్ వాజ్ అమేజింగ్. ఆమె మార్పు అద్భుతంగా ఉంది. దట్స్ అ బ్యాంగర్, పుట్ ఇట్ ఆన్ రిపీట్. అది సూపర్ పాట, దానిని మళ్ళీ మళ్ళీ వింటాను. ఐమ్ లోకి ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రిప్. నేను ఆ ప్రయాణం గురించి అంతగా చెప్పకుండా ఉత్సాహంగా ఉన్నాను. దట్ సాంగ్ హిట్స్ డిఫరెంట్ ఎట్ నైట్. ఆ పాట రాత్రి వేళ ప్రత్యేకంగా అనిపిస్తుంది. దట్ ఫుడ్ వాజ్ బసన్. ఆ ఆహారం చాలా రుచిగా ఉంది. హీస్ హైకీ ద బెస్ట్ ప్లేయర్ ఆన్ ద టీమ్. అతను స్పష్టంగా జట్టులో ఉత్తమ ఆటగాడు.
డోంట్ ఫ్లెక్స్ యువర్ న్యూ ఫోన్ టూ మచ్. నీ కొత్త ఫోన్ను అతిగా చూపించకు. వాట్స్ ద టీ అబౌట్ ద న్యూ మేనేజర్? కొత్త మేనేజర్ గురించి ఏమి గాసిప్? షీస్ అ టోటల్ స్నాక్. ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంది. దట్స్ సేవేజ్. యు డిడెంట్ హోల్డ్ బ్యాక్. అది చాలా ధైర్యంగా ఉంది. నువ్వు వెనుకాడలేదు. ఐమ్ ఫీలింగ్ దట్ వైబ్. నాకు ఆ వాతావరణం నచ్చుతోంది. హీస్ సో బేస్డ్, ఆల్వేస్ స్పీక్స్ హిస్ మైండ్. అతను చాలా నిజమైన వ్యక్తి, ఎప్పుడూ తన మనసులో ఉన్నది చెబుతాడు. దట్స్ EW ఫర్ అవర్ టీమ్. అది మన జట్టుకు విజయం. వీ గాట్ ఎన్ ఎల్ ఇన్ ద ఫైనల్స్. మేము ఫైనల్స్లో ఓడిపోయాము. ఐ స్టాండ్ దట్ ఆర్టిస్ట్ సో మచ్. నేను ఆ కళాకారుడిని చాలా ఇష్టపడతాను. హర్ అవుట్ఫిట్ ఇస్ స్నాచ్డ్. ఆమె దుస్తులు చాలా అద్భుతంగా ఉన్నాయి. షీస్ యాక్టింగ్ లైక్ అ మెయిన్ క్యారెక్టర్ టుడే. ఆమె ఈరోజు ప్రధాన పాత్రలా ప్రవర్తిస్తోంది. దట్స్ సో డెలూలు, యు నీడ్ టు బీ రియలిస్టిక్. అది చాలా ఊహాజనితం, నువ్వు వాస్తవికంగా ఉండాలి. హీస్ సచ్ ఎన్ NPC, నో పర్సనాలిటీ ఎట్ ఆల్. అతను చాలా యాంత్రికంగా ఉన్నాడు, అసలు వ్యక్తిత్వం లేదు. దట్ కామెంట్ గాట్ రేషియోడ్ హార్డ్. ఆ కామెంట్కు చాలా ఎక్కువ రియాక్షన్లు వచ్చాయి. ఐ షిప్ దెమ్ సో హార్డ్. నేను వాళ్ళిద్దరినీ జంటగా చూడాలనుకుంటున్నాను. హీస్ సో థర్స్టీ ఫర్ అటెన్షన్. అతను శ్రద్ధ కోసం చాలా వేగంగా ఉన్నాడు. స్టాప్ బీయింగ్ సో ఎక్స్ట్రా అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలోనూ అలా అతిగా ప్రవర్తించకు. దట్స్ సో సస్, ఐ డోంట్ ట్రస్ట్ హిమ్. అది చాలా అనుమానాస్పదంగా ఉంది, నేను అతనిని నమ్మను. దట్స్ మై మూడ్ రైట్ నౌ. అది నా ప్రస్తుత మనస్థితి. ఐమ్ డెడ్. దట్స్ హిలరియస్. నేను చచ్చిపోయాను. అది చాలా హాస్యం. స్టాప్ బీయింగ్ సచ్ ఏ బూమర్. అలా పాత అభిప్రాయాలు కలిగి ఉండకు. ఓకే బూమర్, యు డోంట్ గెట్ ఇట్. సరే పాతవాడా, నీకు అర్థం కాదు. దట్ సాంగ్ ఇస్ సచ్ అ బాప్. ఆ పాట చాలా బాగుంది. ఐ బెట్ యు కాంట్ డూ ఇట్. నేను పంతం వేస్తున్నాను, నువ్వు దానిని చేయలేవు. హీస్ ద గోట్ ఆఫ్ బాస్కెట్బాల్. అతను బాస్కెట్బాల్లో అగ్రగణ్యుడు. దట్స్ ద డ్రిప్. అది స్టైలిష్గా ఉంది. జస్ట్ ఈట్ ఇట్. దానిని విసిరేయండి. దట్స్ కూల్ ఆఫ్. అది చాలా బాగుంది. నోట్ ఆఫ్ మీన్స్ యాజ్ ఎఫ్ అండ్ షుడ్ బి యూస్డ్ కేర్ఫుల్లీ. గమనిక, ఆఫ్ అంటే యాజ్ ఎఫ్ మరియు జాగ్రత్తగా ఉపయోగించాలి. సమ్మరీ. These 50 slang words represent how modern English changes every year. If you understand and use them correctly, you'll sound modern, confident, and fluent. ఇవి 2025లో ఉపయోగించే కొత్త స్లాంగ్ పదాలు. వీటిని తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ను మరింత సహజంగా, ఆధునికంగా మాట్లాడగలుగుతారు.